ఈ బగువా వెరైటీకి ఫస్ట్ నుంచి మన ఓఎన్బిఏ పద్ధతిలో మనం ఇస్తున్న మందులు వాడుతూ ఉన్నారు. అది మొక్క ఎట్లా ఉంది, ఏంటి, ఎన్ని నెలలు అయింది ఇప్పటికీ, మొక్క గ్రోత్ ఎట్లా ఉంది, మొక్కకి విల్ట్ ఎట్లా కంట్రోల్ అయింది, గ్రోత్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ 8 మంత్స్లో మొక్కలో డెఫిషియన్సీ క్లియర్ అయ్యి ఏ విధంగా ఉంది, నల్లి కానీ దోమ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఏం లేకుండా ఎట్లా వస్తుందనేది రైతు మన వెంకన్న మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. అన్న నమస్తే అన్న. ఇది వెరైటీ ఏ వెరైటీ అన్న? బగువా వెరైటీ. బగువా వెరైటీ. ఎన్ని నెలలు అన్న ఇప్పటికి నాటి? మొక్క పెట్టిన టాంచి ఇప్పుడు 8 నెలలు అయింది సార్. 8 నెలలు అయింది. 8 నెలల్లో మనం ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసాం? రెండు సార్లు చేసాం ప్రూనింగ్. 2 సార్లు ప్రూనింగ్ చేసాం. ప్రూనింగ్ ఎన్ని నెలలకు ఒకసారి చేసాం? 5 నెలలకు చేసాము, మళ్ళీ 2 నెలలకు చేసాం. ఓకే, ఫస్ట్ ప్రూనింగ్ వచ్చేసి 5 నెలలకు చేసాం. రెండో ప్రూనింగ్ వచ్చేసి 2 నెలలకు చేసాం. టోటల్గా ఇప్పుడు ఈ మొక్క యొక్క వయసు 8 నెలలు. మీకు ఫస్ట్ 5 నెలలకు చేశారు కదా, మీరు మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి ఈ ఓఎన్బిఏ పద్ధతిలో మందులు ఇవ్వటం స్టార్ట్ చేశారు? 6వ నెల నుంచి ఇచ్చాం. ఫస్ట్ అంతకుముందు తెలియక అప్పుడు ఏం వాడలేదు. 2 నెలల నుంచి వాడాము. ఒక 2 సార్లు 3 సార్లు మీరు చెప్పిన మందులు స్టార్ట్ చేసినాక ఫస్ట్ బలంగా ఆరోగ్యంగా ఫస్ట్ 5 నెలలు 6వ నెల వరకు మీరు మీకు తెలిసినవి వాడారు అంతే. అప్పుడు మీరు అవి వాడినప్పుడు మీకు మొక్క ఎట్లా ఉంది? అప్పుడు పర్వాలేదు, కానీ ఇంత బలంగా కింద ఆ మొదలు గట్టిగా ఇంత బలంగా లేదు, సన్నగా డల్గా ఉండింది మొక్క. మీరు చెప్పిన మందులు వాడసాయి నుంచి ఆరోగ్యంగా బాగున్నాయి మొక్కలు. కోకోలి గామ మీరు చెప్పిన మందులు ఇంకా 5-6 రకాలు ఏమేమి ఇచ్చారు? కోకోలి గామ, ఇంకా కోకోలి గామ, బెట్టు. మొన్న ఇచ్చారు సార్ 10 కేజీల ప్యాకెట్ స్టప్పు పెప్పు ఈ మందులు వాడాము. స్ప్రేయింగ్లు కూడా దోక ఈ మందులన్నీ ఇస్తా వచ్చారు. 6వ నెల దగ్గర నుంచి మేము మీ తోటకు వచ్చిన దగ్గర నుంచి మీరు మాకు పరిచయం అయిన దగ్గర నుంచి మేము చెప్పిన ఓఎన్బిఏ పద్ధతిలో మందులు వాడుతూ వస్తాం. వేరే మందులు ఏం వాడలేదు. ఇప్పుడు ఈ ఓఎన్బిఏ పద్ధతిలో ఈ 6వ నెల నుంచి మేము ఇస్తున్న రికమెండేషన్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? మొక్కలు కింద మొదలు బలంగా వచ్చినాయి సార్. అంతకుముందు సన్నగా ఉండింది, ముదురు ఆకుపచ్చ ఆకు, పైన చిగురు కూడా బాగా ప్రాణంగా వచ్చింది.